రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు అసెంబ్లీ స్థానంకు కూటమి అభ్యర్థిగా పోటీ చేసేది తానేనంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు పాంగి రాజారావు స్పష్టం చేశారు. ఈ మేరకు అరకు లోయలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ సందర్భంగా తనని కలిసిన విలేకరులతో పాంగి రాజారావు మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా అరకు అసెంబ్లీ నుండి పోటీ చేసేది ఎవరు అనే విషయంలో ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, అయితే కూటమి అభ్యర్థిగా పోటీ చేసేది మాత్రం తానేనని వెల్లడించారు. మరి నియామకం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, భారతీయ జనతా పార్టీ ఆది నాయకత్వము, జనసేన పార్టీ అధినేత వారికి ముందుగా నా తరపున అరకు నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారము తెలియజేస్తున్నాం. మేము అందరూ కూడా రానున్న కొద్ది రోజుల్లోనే 4వ తారీఖు పార్లమెంటు సమన్వయ సమావేశము జరుగుతుంది. 3 పార్టీల కలయిక పార్లమెంట్ స్థాయిలో. అదేవిధంగా 6వ తారీఖులో అసెంబ్లీ స్థాయిలో సమావేశము. అది భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేగా కేటాయించినటువంటి స్థానాల్లో 6వ తారీఖు, మిగతా చోట్ల 8వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు తర్వాత నుండి కూడా ఇక్కడ జనసేన, టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులతో మేము కలిసి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి ఈ రాక్షస పాలనని అధిగమించాలంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే యువతకి ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అంతా కూడా కుంటుపడిపోయింది, రాష్ట్రం అంతా దివాలా తీసింది. దీని నుండి బయటపడాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం నుండి అయినటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అవ్వాలి, దేశానికి కూడా కూటమి నుండి ప్రధానమంత్రి అవుతేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అదంతా కూడా మేము క్షేత్రస్థాయిలో డోర్ టు డోరు మరి ఈ కూటమిలో భాగంగా రకమైనటువంటి ఇబ్బందుల కారణంగా మాకు ఓటు తక్కువ వచ్చిన మాట వాస్తవమే. కానీ మేము ఏ రకంగా కూడా తక్కువ లేదనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ. 2019లో పాడేరు నియోజకవర్గంలో మా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తే, పాడేరు కానీ అరకు కానీ పోటీ చేస్తే 5,000 ఓటు లోపే వచ్చింది. పాడేరులో బీజేపీ తరఫున జెడ్పీటీసీగా చేస్తే 5,000 దాటి వచ్చింది. అలాగే డుమ్రిగూడలో కూడా మరి 2 సంవత్సరాల క్రితం ఈ మధ్య కాలంలో జరిగినట్టు డుమ్రిగూడలో 5,000 దాటింది, అరకు పాడేరులో 5,000 ఓట్లు దాటి వచ్చింది. వారు సుమారు 20 లక్షల వరకు ఖర్చు పెట్టారు. మేము ఇక్కడైతే 50,000 ఖర్చు పెట్టారు, పాడేరులో ₹1,00,000 ఖర్చు పెట్టారు. 5,109 వచ్చింది. తెలుగుదేశంకి 5,110 వచ్చింది. మాకి వాళ్ళకి ఒకటే ఓటు తేడా.